వెల్కమ్ టు K5 టీవీ. అనంతపురం 5,000 మైలురాయి దాటిన చాట్బోట్ మొబైల్ ఫోన్ల రికవరీ. ఇప్పటి వరకు 8.25 కోట్లు విలువ చేసే 5,077 మొబైల్ ఫోన్లు అందజేత 15 రాష్ట్రాల ప్రజలకు మరియు మన రాష్ట్రంలోని 18 జిల్లాల ప్రజలకు పోగొట్టుకున్న సెల్ ఫోన్లు అందజేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం పరచడం జరిగింది. జిల్లా ఎస్పీ డాక్టర్ పకీరప్ప కాగినెల్లి IPS గారు చాట్బోట్ సేవలు ప్రారంభించిన తక్కువ కాలంలోనే ఇప్పటి వరకు 8.25 కోట్లు విలువ చేసే 5,777 మొబైల్ ఫోన్లు రికవరీ. ఈరోజు 700 మొబైల్ ఫోన్లు అందజేసిన జిల్లా ఎస్పీ, మిగతావి ఇదివరకే పంపిణీ చేసిన జిల్లా పోలీస్ యంత్రాంగం. మొబైల్ ఫోన్లు రికవరీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన అనంతపురం జిల్లా పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా FIR నమోదు చేయకుండా ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు రికవరీ చేసి ముట్టజెప్పాలనే సంకల్పంతో గత మార్చి 17న ప్రారంభించిన వాట్సాప్ 9440796812 సేవలు మరింత ప్రజలకు సులువైన సేవలు అందించడానికి గత జూన్ 26న చాట్బోట్ సేవలు ప్రారంభం. ఇతర రాష్ట్రాల జిల్లాల బాధిత ప్రజలు ఇంటికి నేరుగా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి ఫ్రీగా చేర్చేందుకు సరికొత్తగా ప్రొఫెషనల్ కొరియర్ సంస్థ సహకారంతో ఉచిత డోర్ డెలివరీ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించిన జిల్లా ఎస్పీ డాక్టర్ పకీరప్ప కాగినెల్లి IPS గారు. సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి సెల్ ఫోన్లు తీసుకెళ్లాలంటే వ్యయ ప్రయాసాలు ఎదుర్కోవడాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రొఫెషనల్ కొరియర్ సంస్థ సహకారంతో బాధితులకు నేరుగా ఇళ్లకు పంపేలా శ్రీకారం చుట్టామని ఎస్పీ వెల్లడించారు. ఇతర రాష్ట్రాలైన కర్ణాటక 178, తెలంగాణ 117, కేరళ 31, మహారాష్ట్ర 23, తమిళనాడు 17, ఒడిశా 6, ఉత్తరప్రదేశ్ 6, ఢిల్లీ 5, బీహార్ 4, మధ్యప్రదేశ్ 4, రాజస్థాన్ 3, పంజాబ్ 2, పశ్చిమ బెంగాల్ 2, గోవా 1, హర్యానా 1 రాష్ట్రాల నుండి సెల్ ఫోన్లు ప్రకారం మొత్తం 400 రికవరీ చేసి బాధితులకు అప్పచెప్పారు. మన రాష్ట్రంలో 18 జిల్లాల బాధిత ప్రజలకు రికవరీ అందజేసిన సెల్ ఫోన్లు. ఇతర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో అనంతపురం జిల్లా 2,951, శ్రీ సత్యసాయి జిల్లా 797, కర్నూలు 436, కడప 133, చిత్తూరు 88, నెల్లూరు 46, తూర్పుగోదావరి 45, గుంటూరు 41, ప్రకాశం 31, తిరుపతి 31, పశ్చిమ గోదావరి 23, కృష్ణా 16, విశాఖపట్నం 16, శ్రీకాకుళం 7, విజయవాడ 6, విజయనగరం 6, కాకినాడ 3, ఏలూరు 1 మొత్తం 5,077 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. వీటి మొత్తం విలువ సుమారు 8.25 కోట్లు ఉంటుంది. జిల్లా పోలీస్ కార్యాలయం, అనంతపురం. याद आते हैं ना జరిగిన అనంతపురం జిల్లా పోలీసులు మొదలుపెట్టిన చాట్బోట్ సర్వీస్ 6,000 మొబైల్ ఫోన్స్ ఈ రోజుకి 5,000 మైలురాయి దాటింది. ఎగ్జాక్ట్గా 5,077 మొబైల్ ఈరోజు రికవర్ చేసి బాధితుడికి అప్పచెప్తున్నాము. ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చేసిన మీడియా మిత్రులు మరియు మొబైల్ ఫోన్ పోగొట్టుకొని అనంతపురం జిల్లా పోలీసులు స్టార్ట్ చేసిన సర్వీస్ను వినియోగించుకున్న ప్రజలందరికీ మరియు పోలీస్ సిబ్బంది అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు టెక్నాలజీ వినియోగంలో కంట్రీలోనే ఒక విశిష్ట గుర్తింపు పొందిన ఒక ఆర్గనైజేషన్. ఇటీవల కాలంలో జరిగిన సర్వేలో కూడా ఇది
వెల్లడైంది. దాని భాగంగానే అనంతపురం జిల్లా పోలీసులు గత సంవత్సరం మార్చ్ 17వ తేదీ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుల కోసం ఒక వాట్సాప్ నంబర్ని ప్రజలకు ఇవ్వడం జరిగింది. 9440796812. ఈ నంబర్ ద్వారా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా డైరెక్ట్గా ఒక చాట్ బాట్ వ్యవస్థ ద్వారా, అంటే బిజినెస్ వాట్సాప్ నంబర్కి సింపుల్గా హాయ్ కానీ లేదా హెల్ప్ కానీ ఒక మెసేజ్ పెడితే వెంటనే ఒక చాట్ బాట్ రూపంలో మీకు ఒక మెసేజ్ పాపప్ అవుతుంది. ఆ మెసేజ్లో ఒక లింక్ క్లిక్ చేసిన గూగుల్ ఫార్మ్ ద్వారా ఒక లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీరు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్కి సంబంధించిన కొన్ని వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఆ వివరాలు ముఖ్యంగా మనకు కావాల్సింది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ IMEI నంబర్స్. ప్రతి ఒక్క మొబైల్ ఫోన్కి 2 IMEI నంబర్స్ ఉంటాయి, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్కి. సో మీరు ఎంట్రీ పెట్టిన IMEI నంబర్ మరియు మీ చిరునామా, విళాస, ప్రస్తుతంగా మీరు నివసిస్తున్న మండల పేరు అన్నీ కూడా ఈ చాట్ బాట్ సర్వీస్ ద్వారా మీరు అప్లై చేసుకుని ఉన్నారు. అప్లై చేసుకుని వెంటనే మన అనంతపురం జిల్లాలో ఒక మంచి టెక్నికల్ టీము దీనికోసం కృషి చేస్తుంది. దాదాపు 8 మంది పోలీసులతో కూడిన ఒక టెక్నికల్ టీమ్ 24/7 ఈ ఒక చాట్ బాట్ సర్వీసు SI టెక్నికల్ సెల్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ ఒక టెక్నికల్ టీం పనిచేస్తుంది. ఈ 8 మంది బాధితులకు అప్పచెప్పడం మనము మార్చ్ 18వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడితే గత సంవత్సరం జూన్ 26వ తేదీకి దీనికి ఒక చాట్ బాట్ అనే కొత్త అప్లికేషన్ని దీనికి జతపరచడం జరిగింది. సో జూన్ 26వ తేదీన ప్రారంభించిన అనంతపురం జిల్లా పోలీసు చాట్ బాట్ సర్వీస్ ఈ వరకు సక్సెస్ఫుల్గా 5077 మొబైల్ ఫోన్స్ని రికవరీ చేసి బాధితులకు అప్పచెప్పడం జరుగుతుంది. దాని భాగంగానే ఈరోజు ఇక్కడ దాదాపు ఒక 700 మందికి మొబైల్ ఫోన్ని రికవర్ చేసి అప్పచెప్పడం జరుగుతుంది. మనం రికవరీ చేసిన మొబైల్ ఫోన్ను బాధితులు అనంతపురం జిల్లా వాసులే కాకుండా ఆంధ్రప్రదేశ్ దాదాపు 18 జిల్లాల నుంచి మనకి కంప్లైంట్ వచ్చినాయి. మనం రికవరీ చేసిన అందించిన ఫోన్లు కూడా 18 జిల్లాల బాధితులకి అనంతపురం జిల్లా పోలీసులు మొబైల్ ఫోన్ని రికవరీ చేసి అందించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా దాదాపు 15 రాష్ట్రాల బాధిత ప్రజలు కూడా ఈ చాట్ బాట్ ద్వారా మొబైల్ ఫోన్ని రికవరీ చేసి అందించడం జరిగింది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ బట్ ఆల్సో 15 స్టేట్స్ ఇన్ ద ఎంటైర్ ఇండియాలో 15 రాష్ట్ర బాధితులు కూడా మనము మొబైల్ ఫోన్ను రికవరీ చేసి అందించాము. ముఖ్యంగా చెప్పాలంటే కర్ణాటక నుంచి 178 మొబైల్స్, తెలంగాణ 117, కేరళ 31, మహారాష్ట్ర నుంచి 23, తమిళనాడు 17, ఒడిశా నుంచి 6, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్, మధ్యప్రదేశ్ ఇలాంటి రాష్ట్రం నుంచి కూడా మన చాట్ బాట్ ద్వారా కంప్లైంట్ చేసి వాళ్ళు కూడా మొబైల్ రికవరీ చేసి బాధితులకు అప్పచెప్పడం జరిగింది. సో ఇక్కడ అనంతపురం జిల్లా వాసులు అయితే పర్వాలేదు, మన పోలీస్ ఆఫీస్ వచ్చి మొబైల్ ఫోన్ని కలెక్ట్ చేసుకోపోతారు బిల్ చూపించి. కానీ పొరుగు రాష్ట్రం నుంచి మరియు పొరుగు జిల్లా నుంచి ఇక్కడ రావాలంటే వాళ్ళకి ఇక్కడ వసతి సౌకర్యాలు, తర్వాత ఒక్కరోజు సమయం, ఎంతోమంది ఎంప్లాయీస్ ఉంటారు. సో ఆ ఉద్దేశంతో ఈరోజు ఒక కొత్త కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుడుతున్నాము. ముఖ్యంగా ప్రీ డోర్ డెలివరీ, మీరు నివసిస్తున్న మీ ఇంటికినే ఉచిత మొబైల్ డెలివరీ, రికవరీ చేసిన మొబైల్ని డైరెక్ట్గా మీ చేతికి అందించే విధంగా ప్రొఫెషనల్ కొరియర్స్ ఏమున్నారో వాళ్ళ సహకారంతో ప్రీ డోర్ డెలివరీ సర్వీస్, అంటే పొరుగు జిల్లా మరియు పొరుగు రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకి ఇక్కడ వచ్చి వ్యయము మరియు సమయం ఇవి కూడా, తర్వాత అకామిడేషన్ ప్రాబ్లం ఉన్నాయనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ప్రీ డోర్ డెలివరీ సర్వీస్ మొదలు పెడుతున్నాము. దాని భాగంగా ఇక్కడ దాదాపు ఒక 50 మొబైల్స్ని ఈరోజు ప్రీ డోర్ డెలివరీ కింద ఒక అక్నాలెడ్జ్మెంట్ ద్వారా బాధిత ప్రజలకి పంపిస్తున్నాం. సో ఈ యొక్క చాట్ బాట్ సర్వీస్ ద్వారా మొబైల్ రికవరీ ఏముందో ప్రజలు బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీడియా కూడా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ కంట్రీలోనే కవర్ అయ్యే విధంగా మీడియాలో కూడా దీని గురించి విస్తృతంగా ప్రచారం కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు.